విశాఖపట్నంలో విప్లవం అంతే కదా, చాలా పెద్ద విప్లవం నిజంగా. ఈ సందర్భంగా నేను 1996లో విశాఖపట్నంలో వచ్చినప్పుడు డాక్టర్ జయగోపాల్ గారు పావనమూర్తి గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లారు. ఆయన ఈరోజు లేనందుకు ఆయనకి జోహార్లు తెలియజేస్తూ, జయగోపాల్ గారికి కూడా జోహార్లు తెలియజేస్తూ, సభాధ్యక్షులకి ఈరోజు ఏమో భారత రాజ్యాంగం ఇప్పుడు మీ పైకి ఎక్కగానే పుస్తకం ప్యాకింగ్ చేసి ఇట్లా ప్యాకింగ్ చేసి ఇచ్చిర్రు. ఇట్లా ప్యాకింగ్ చేస్తే నాకు ఉబ్బాదగా ఏమో అని చింపి చూసిన, ఇట్లా ప్యాకింగ్ చేసారు. ఈ బుక్ వెళ్ళింది. మరి ఈ బుక్ వల్ల మనం ఇక్కడనే కొత్తగా ఈ మీదే భీమ్సేన వారు మీ బ్యాచ్ ఇట్లా గిఫ్ట్ ఇచ్చుడు, ఏడువైన పువ్వులు దండలు అటేట్ అయినాక బయట వారేసుడు. మీ వైజాగ్ నుంచి నేను దీన్ని కాపీ కొట్టిన, మా మీటింగ్లలో పుస్తకాలు ఇచ్చుడు, దీనికి కౌంటర్ గా పుస్తక ప్రసాదం అని పేరు పెట్టిన నేను. ఏం ప్రసాదం? ఈ తిరుపతి ప్రసాదం, శ్రీశైలం ప్రసాదం, అన్నవరం ప్రసాదం ఉంటది కదా, మనం బాబాసాహెబ్ అనుచరులుగా పుస్తక ప్రసాదం అనే ప్రోగ్రాం పెట్టుకోవాలా. మన ఇంటికి ఎవరు వచ్చినా ఇంత ప్రసాదం పెట్టాలా, పెడదామా? పోయేటప్పుడు మీరందరూ పోయేటప్పుడు ఆ బయట దుకాణం పెట్టుకున్నారు పుస్తకాలు పట్టుకొని, వాళ్ళు ఖాళీ పెట్టెలతోటి పోవాలి. పుస్తకాలన్నీ అక్కర ఉన్నా లేకుండా కొనుక్కోరి, మీకు అవసరం ఉన్నా లేకుండా కొనుక్కోరి. అవసరం ఉన్నోడికి బహుమతిగా ఇయ్యి. మీ ఇంటికి మీ అభిమానిస్తూ కూడా వస్తాడు, మీ బంధువులలో చదువుకున్న పొలగాడు కూడా వస్తాడు, వానికి ప్రేమగా ఇయ్యి. ఇచ్చుడు మొదలు పెట్టుడు. మిమ్మల్ని అందరినీ 100-200 అడిగితే ఇస్తారు పైసలు. ఆకలి అవుతుందంటే అన్నం పెడతారు, మీరు బట్టలు కొనిస్తారు. ఇంట్లో ఉపయోగించని వస్తువులు బొచ్చడు ఉంటాయి, ఎక్కువ వాడుకొని చెప్పుల జతలు 4-5 ఉంటాయి, బీరువా నిండా బట్టలు ఉంటాయి. ఇక వంట రూమ్ అయితే అసలు ఏడాదికి ఒక్కసారి తుడిచి మళ్ళీ పెట్టే వస్తువులు మస్తుంటాయి. దాని మీద నేనైతే ఆ శ్రీకాకుళం, గన్నేరుపుట్టు, పనసపట్టు, ఆ అల్లూరి ఆ జిల్లాలో పోతే మొత్తం ఇత్తడి బిందెలే బిందెలు అన్ని బిందెలే వచ్చేది. ఇక్కడ కిలో ఝాన్సీ అక్క వాళ్ళ ఇంటికి పోతే అయితే 52 బిందెలు ఉన్నాయి. మీరు బిందెల షాపు అక్క అంటే, కాదన్నా మా దగ్గర ఇవే ఆస్తి లెక్క పెట్టుకుంటాం, బంగారు ఆభరణాలకి ఇక్కడ విలువ ఉండదు, బిందెలకే అని చెప్పింది. మరి దాన్ని బిందెలు, మరి మీ ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఇక్కడ 100 పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి తమ్ముడా అన్నిటిలో ఒక్కసారి చేయలేవట్టురి. ఇగో వీళ్ళు నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రచారకులు. సెంచరీ బుక్స్ 100 పుస్తకాలు ఉన్నాయి, అవునా కదా? సో అందరూ ఎవరింట్లో అయినా మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ దినం వరకు ఈసారి ఎవ్వరు అతి తెచ్చినా నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా, అన్నా నీ మాటలలో ఒక్కసారి 100 పుస్తకాలు ఎవరింట్లోనే చేయలేవట్టమని అడుగు అని చెప్తా. నెక్స్ట్ ఇయర్ రాకురీడికి, నెక్స్ట్ ఇయర్ మీటింగ్ రాకురి మీరు 100 పుస్తకాలు లేకపోతే. ఈ కాంచెల్ని జీతం పడ్డప్పుడల్లా, ఇంటికాడ ఫంక్షన్ అయినప్పుడల్లా, పుట్టినరోజు, పెళ్లి రోజు, ప్రమోషను వచ్చిందంటే పుస్తకాలు కొనుక్కోవాలని పెట్టుకోరు. ఖాళీ ఉన్నప్పుడు అదే చదువుడు మొదలవుతుంది. చదువుతారు, ఖచ్చితంగా చదువుతారు, ఖాళీ సమయం ఉంటుంది. కాబట్టి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇక్కడ కూర్చోవాలంటే మా ఇంట్లో 100 పుస్తకాలు ఉన్నాయని అనుకొని రావాలి ఇంటికి. మీరు సరేనా? నేను ప్రయత్నిస్తాను తమ్ముడు అనేటోళ్ళు చేయలేపురి. నేను ప్రయత్నిస్తాను మా ఇంట్లో 100 పుస్తకాలకు. మిమ్మల్ని జస్ట్ కొనుక్కొని పెట్టుకోమంటాను, తర్వాత చదువుడు అదే అవుతుంది. 100 పుస్తకాలు అనిపోతూ నా కడుపులో పుట్టినోళ్ళే నా వారసులు అనుకోకండి. నా అక్షరాలే వారసులు, మీకు మార్గనిర్దేశం చేసేవి నా అక్షరాలే అని చెప్పింది. ఇప్పుడు ఆయన గురించి నేను చెప్తే, నేను నాస్తికుని కాబట్టి నాస్తిక కోణంలో చెప్తా, ఈ అన్న బుద్ధిస్ట్ కాబట్టి బుద్ధిస్ట్ కోణంలో చెప్తాడు, గాసారు కమ్యూనిస్ట్ కాబట్టి కమ్యూనిస్ట్ కోణంలో చెప్తాడు. ఇంత బగారన్న వండి అలా చికెన్ ముక్కలు వేస్తే చికెన్ బిర్యానీ అవుతుంది, మటన్ ముక్కలు వేస్తే మటన్ బిర్యానీ అవుతుంది. అదే బర్రె మాంసమో ఎద్దు మాంసమో వేస్తే అది బీఫ్ బిర్యానీ అవుతుంది. బిర్యానీ బగారా రెడీగా ఉంటుంది, ఏ ముక్కలైతే ఆ బిర్యానీ అయిపోతుంది. బాబాసాహెబ్ కూడా గట్టిగా తయారైంది. ఇప్పుడు ఎవరో ఫేమస్ అయితే వాళ్ళే
ఎవరి అనుకూలంగా వాళ్ళు దాన్ని తిప్పేసేస్తారని ఇప్పుడు ఉమ్మడి ఆస్తి అయిపోయింది ఆయన. అది కూడా ఒక అందుకు మంచిదే అయింది. కాకపోతే ఇప్పుడు మనం ఆయన అక్షరాలను చదవకుండా ఆయన ఒరిజినల్ ఏం చెప్పిండో మనకు అర్థం కాదు. ఆయన ఒరిజినల్ ఏం చెప్పిండో నేను మాట్లాడినా, ఐలయ్య సార్ మాట్లాడినా, రింజల రాయేష్ మాట్లాడినా, కదిరే కృష్ణన్న మాట్లాడినా, కాసిమన్న మాట్లాడినా, సుదర్శన్ అన్న మాట్లాడినా, ఇక్కడ ఉదయ భాస్కర్ అన్న మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా మా మీద దాడులు చేస్తారు. అరే ఏమో ఎక్కడో రాసి అంబేద్కర్ ఓ మూలకు పెడితే ఆ వాక్యాన్ని తీసుకొచ్చి హైలైట్ పెట్టి దాన్ని స్పష్టంగా గుచ్చి గుచ్చి చెప్పడం వల్ల వీళ్ళు రెచ్చిపోయి మేము దోషులం అయిపోతున్నామని భయానికి గురై మా మీద దాడి చేస్తారా? అదే అందరం అణు 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 అణువు చదువుతారు. ఎంతమందిని పడుతుంటాడు? మనల్ని ఏం చేయలేడు. నిజమా కాదా? ఇప్పుడు భారత రాజ్యాంగం మనం చదవాలి, చదువుతున్నాం. ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంది, రకరకాల వెబ్సైట్లు కూడా ఇస్తున్నాయి. మీరు ఏఐకి నాకు ఈ బుక్ మొత్తం చదివి పెట్టమని చెప్తే మేము చేసే యూట్యూబ్ వీడియోలు కూడా చూడక్కర్లేదు. మీకు ఏఐకి టాస్క్ ఇస్తే ఒక్కొక్క ఆర్టికల్ నంబర్ చెప్పేస్తే దాని సబ్ సెక్షన్స్ తో పాటుగా దాంట్లో వచ్చిన అమైండ్మెంట్ తో పాటుగా మొత్తం మీకు వినుకుంటూ హాయిగా అర్థం చేసుకోవచ్చు. అంత అందుబాటులోకి వచ్చేసింది. కానీ ఈ ఒక్క బుక్ నేను చదవమంటలేను, రాజ్యాంగం చదువుకుంది. అసలు ఇది ఎందుకు రావాల్సి వచ్చిందో ఇక ఈ బుక్ చదువుది. ఇది ప్రాచీన భారత రాజ్యాంగం. ఇది ఒక ప్రాచీన భారత రాజ్యాంగం. ఇది ఈ బుక్ చదివితే ఈ బుక్ విలువ తెలుస్తుంది. నువ్వు చీకట్ల గడుపుతేనే పగలు వెలుతురు విలువ తెలుస్తుంది. నువ్వు కష్టం అనుభవిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. ఈ రాజ్యాంగం రాకముందు మనల్ని ఈ రాజ్యాంగం ఏం చేసిందో చదివితే అప్పుడు ఈ బుక్ విలువ తెలుస్తుంది. ఎక్కడుందో పెట్టుకొని అక్షరం అక్షరం తాకి బుర్ర పెట్టి చదివి బుర్రకెక్కించుకుంటాం. ఇప్పుడు ఎంతసేపు రాజ్యాంగం చదువురి 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 అని అందరు చెప్తారు. ఇది కాదు చదవాల్సింది. దానికంటే ముందున్న ప్రాచీన రాజ్యాంగం ఇదే మనువాదము, మను అధర్మ శాస్త్రం. ఇది సనాతనవాదుల రాజ్యాంగము. వేల సంవత్సరాలు ఈ దేశాన్ని కులాల వారిగా మతాల వారిగా రకరకాల డిస్క్రిమినేషన్ చేసి, ఉత్పత్తి కులాలకు విలువ లేకుండా చేసి, పని చేసే వాళ్ళకు విలువ లేకుండా చేసి, సోమరుపోతులకు పట్టం కట్టి, కొద్ది మంది చేతిలోనే భూమి సంపద పెట్టి, కొద్ది మందికే రాజ్యాధికారం ఇచ్చి, కొద్ది మంది రాజులను చేసి, పైన ఉన్న బ్రాహ్మణులు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష, రాజులు క్షత్రియులు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష, కోమటి వాళ్ళు వైశ్యులు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష, శూద్రులు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష, అతి శూద్రులు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష అని ఈ బుక్కు నిండా అడువను రాసి పెట్టి, ఆడవాళ్ళు అసలు మనుషులే కారు, వాళ్ళకు స్వేచ్ఛ అక్కర్లేదు, సమానత్వం అక్కర్లేదని ఈ బుక్ చెప్పింది. ఈ బుక్కును చదివితే అప్పుడు అక్క ఈ బుక్ ప్రతిరూపాలకు బొట్టు పెట్టి దీపం పెట్టి ఉపాసం ఉన్నడు బంద్ చేసి, ఇగో మాకు బతుకునిచ్చింది గీనా, ఓహో పూలే సాబా, మాకు మా మెదడుకున్న బానిసత్వాన్ని తుడిపేసింది ఈయన అని నువ్వు ఈ బుక్ చదివితే నిన్ను ఈ బుక్కుల కాడికి తీసుకుపోతాను. ఈ బుక్కుల కాడికి నువ్వు పోయినావంటే ఇక నిన్ను ఎవడు ఆపలేడు. ఈరోజు యూట్యూబ్ లో మేము ఒక వీడియో పెడితే నచ్చనోడు పొల్లు తిట్టుకుంటూ కామెంట్ పెడతాడు. ఇంకా తెలివైనోడు ఏదో ఒక కారణం చెప్పి మనోభావాల పేరుతో నా మీద 1100 దిక్కుల కేసులు పెట్టిరట. ఒక్కటా రెండా? ఇందాక అన్న చెప్తున్నాడు కదా, తమ్ముడు నువ్వు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే మేము ఇక్కడ ధర్నా చేసినామని. వాడు అన్ని కేసులు పెట్టినట్టే వాడు ఈ బుక్ చదివిండు, రాజ్యాంగ బుక్ చదివిండు. కాబట్టి ఈ సెక్షన్ మమ్మల్ని శిక్షించచ్చు. ఈ పాత గ్రంథం ప్రకారంగా శిక్షించలేడు, ఎందుకంటే మేము దీన్ని లెక్క ఎత్తలేం కదా. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ఒక 1000 సంవత్సరాల వెనుకకు పోయి అప్పుడు ఈ సమాజ నిర్మాణం గురించి మనల్ని మనువాదులు ఏం రాశారో చదివితే అప్పుడు ఈ పుస్తకం మీకు దొరుకుతుంది. ఇది 2000 సంవత్సరం వరకే ప్రపంచం ముంగట పెట్టిన బుక్ ఇది. ఇది రాసిన నన్ను ఆగం చేసిన బుక్ ఇదే. మనిషి కూడా ఈయనే దొరికింది నాకు. ఈ బుక్ రాసిన ఆయనే నన్ను ఆగం చేసిండు, ఆయనే సార్. నేను హిందువుని ఎట్లయితా, ఈ బుక్ పేరు నేను హిందువుని ఎట్లయితా అన్నాడు.
మీకు మీరు ప్రశ్న వేసుకోరు, నేను హిందువుని ఎట్లయితా అని వేసుకొని మీరు పాటిస్తున్నారా? మనుధర్మాన్ని పాటిస్తున్నారా? వేదాలను అనుసరిస్తున్నారా? వేదాంగాలను అనుసరిస్తున్నారా? ఉపనిషత్తులను అనుసరిస్తున్నారా? వైదిక ధర్మాన్ని పాటిస్తున్నారా? మీ పుట్టుక ఎలా జరిగింది? ఆ జరిగిన పుట్టుక ప్రకారంగా మీరు ఏ జాతికి చెందిన వాళ్ళు, మీ బతుకేంటో మీకు తెలిస్తే ఈ సార్ అన్నది నేను హిందువుని ఎట్లయితా అనే అనుమానంకు ఆన్సర్ దొరుకుతుంది. దీని ఆన్సర్ మీకు దొరకాలంటే మహాత్మా పూలే దగ్గరికి పోవాలి. మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గరికి మనం పోకపోవడం వల్ల బాబాసాహెబ్ మనకు ఏం మార్గం చూపించాడో తెలియట్లేదు. ఓన్లీ పూలే దగ్గర పోయి ఆగితే మీకు అడ్రస్ దొరకని, మీరు ఓన్లీ ఈ దాకా వస్తారు అంతే, ఈ భవన్ దాకా రారు. మళ్ళా అవసరమైతే రమాటాకిస్ కానీ గుండ్రంగా తిరుగుతారు. మళ్ళీ బాబాసాహెబ్ ఈ భవనం మీకు దొరకాలంటే మళ్ళా బుద్ధుని కాళ్ళ కాడికి పోవాల్సిందే. బుద్ధుని ఆయన చనిపోయే ముందు రాసిన బుద్ధ అండ్ హిస్ ధమ్మ, బాబాసాహెబ్ రాసిన పుస్తకం, చివరి పుస్తకం. రాజ్యాంగం కంటే మంచి పుస్తకం అది. మళ్ళీ చెప్తాను, భారత రాజ్యాంగం కంటే మంచి పుస్తకం పేరు ఏం పేరు? మళ్ళీ ఒక్కసారి చెప్పుర్రి. రాజ్యాంగం మీటింగ్ లో రాజ్యాంగం కంటే పెద్ద పుస్తకం గురించి చెప్తానుగా. నిజమే, ఈ రాజ్యాంగం అనే పుస్తకము ఓట్లలో ఎవరు నిలబడాలి, ఎంత వయస్సు ఉండాలి, వాడు ఎట్లా ఎన్ని ఓట్లతో గెలుస్తాడు, ఓట్లు ఎవరికి ఇవ్వాలి, ఆ బతుకుడు ఎట్లా, పరిపాలన ఎట్లా, న్యాయ వ్యవస్థ ఎట్లా, పోలీస్ వ్యవస్థ ఎట్లా, ఈ రాష్ట్రాలు ఎట్లా, అసెంబ్లీ, స్పీకరు, రాష్ట్రపతి, ఎమ్మెల్యే, ఎంపీ, వార్డు మెంబరు, ఈ గ్రామాలు విభజన మొత్తం అంతా మనల్ని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి, ఒకవేళ చేసేటప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువ అయితే న్యాయపరంగా ఎలా మనం పొందాలో ఇది చూపిస్తుంది. కానీ ఈ బుక్ మనం ఎట్లా బతకాలో చూపియది. వినబడిందా? ఈ బుక్ మనం ఎట్లా బతకాలో చూపియది. నిజమిది. ఇందులో మత స్వాతంత్రపు హక్కు అనే ఒక హక్కును కూడా మహానుభావుడు ఆ రోజుల్లో అందరి కోసం పెట్టిండు. ఇక మరి ఈ బుక్ అంటే నీ ఇష్టం, అది నా మతంలో నువ్వు బతకమని చెప్తాడు. మరి నీ మతంలో నువ్వు బతికినాక నువ్వు హైందవ మతంలో ఉంటే నిన్ను మనిషిగా ఎందుకు చూస్తారు? అస్పృశ్యుడిగా చూస్తాడు. ఈ అస్పృశ్యుడు అంటే ఏంటిది? అంటరాని వాడు అంటే ఏంటిది? నిమ్న జాతులు అంటే ఏంటిది? దళితులు అంటే ఏంటిది? పీడితులు అంటే ఏంటిది? వెనుకబడిన వారు అంటే ఏంటిది? ఇవన్నీ చాలా పదాలు మారుకుంటూ వచ్చినాయి. బాబాసాహెబ్ పుస్తకాలు రాసేటప్పుడు అవర్ణులు సవర్ణులు అనే పదాలు వాడాడు. ఈ సవర్ణులు ఎవరు? మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకు ఆర్టికల్ 24, 42, 43, 44 ప్రకారంగా 40 ప్రకారంగా ఎవరైతే గిరిజన ఉన్నారో వాళ్ళు ప్రత్యేక అవసరాలు కలిగిన వాళ్ళని చెప్పి ఎస్టీలుగా పెట్టారు. ఎవరైతే విద్యా ఉద్యోగాల్లో సామాజికంగా వెనుకబడ్డారో వాళ్ళని బీసీలలో పెట్టారు. ఎవరైతే అన్టచబుల్స్, వీళ్ళని తాకితే స్నానం చేయాలి, వీళ్ళని తాకితే మహాపాపము, వీళ్ళని తాకకూడదు అన్న వాళ్ళని ఎస్సీ జాబితాలో. ఎస్సీ అనేది కులం పేరు కాదు, అది మారిపోతూ వచ్చింది. ఒరిస్సాలో బట్టలు ఉతికే వాళ్ళు ఇక్కడ మీకు చాకలి వాళ్ళు బీసీఏలో ఉన్నారు, కానీ అక్కడ వాళ్ళు ఎస్సీలలో ఉన్నారు. ఇక్కడ వెలమలు బీసీలలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, కానీ తెలంగాణలో ఓసీలలో ఉన్నారు. తెలంగాణలో ఎస్టీలుగా ఉన్న కొన్ని జాతులు రాజస్థాన్లో ఓసీలుగా ఉన్నారు. అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఎస్సీలుగా ఉన్న వాళ్ళు ప్రపంచమంతా ఎస్సీలుగా లేరు. ఒక ప్రాంతంలో ఓసీలుగా బీసీలుగా ఉన్నవారు భారతదేశం మొత్తం లేరు. కారణం ఏంటి? బాబాసాహెబ్ కులాలను వర్గీకరించలే. ఈ సామాజిక ఆర్థిక పరిస్థితుల రీత్యా రాష్ట్రపతికి, ఎందుకంటే రాష్ట్రపతి మారడు, ఒక కాన్స్టెంట్ గా ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు ఎక్కి ఆ సీట్ నిండుతూనే ఉంటుంది ఎప్పటికీ. ప్రధానమంత్రులు అంటే మారుతూ ఉంటారు, కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి రాష్ట్రపతికే అవకాశం ఇచ్చింది. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ భారత రాజ్యాంగము ఇంత మంచి టైటిల్, ఆ టైటిల్ ఇది చూడగానే ఏందా ఇంత గట్స్ ఉన్నాయా అని, ఇంత దమ్ముంటుందో ఆ టైటిల్. మామూలుగా ఎక్కడ ఊరికి సంస్కృతి ఏదో రాజ్యాంగం సదస్సు, రాజ్యాంగంపై అవగాహన సదస్సు, రాజ్యాంగంపై స్ఫూర్తి సదస్సు, రాజ్యాంగం కీర్తి సదస్సు అని అంటారు. టైటిలే పిడల్ల చెప్పు పట్టుకొని పిడల్ల వాడు మనువాది తట్టుకోలేక ఒక పీడనకు దోపిడికి గురైన జాతిలో నుంచి చీఫ్ జస్టిస్ అయితే ఆ జస్టిస్ మీద వాడు చెప్పు విసిరితే ఈ టైటిల్ తో
రాజ్యాంగంపై అవగాహన లేదు అని చెప్పుతో కొట్టినట్టుగా టైటిల్ పెట్టింది ఇక్కడ. ఇది పోవాలనిపిస్తుంది నాకు రాజ్యాంగం నిజంగానే. ఎందుకు అనిపిస్తుంది నాకు, నరేష్కి ఇంత ఏదో మైక్ ఇచ్చి మాట్లాడమంటే బల్బ్ కొద్ది మాట్లాడతాను అనిపించచ్చు మీకు, కానీ నిజంగానే రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చి పెద్ద తప్పు చేసిండు మనకు. ఎంత పెద్ద తప్పు చేసిందంటే, ఒకవేళ ఆయన రాజ్యాంగం రాయకపోతే అమెరికాలో పెద్ద విప్లవం వచ్చి ఆ విప్లవం ద్వారా అక్కడి ప్రజల్లో వచ్చిన మార్పును మనము అమెరికా విప్లవం నుంచి రాజ్యాంగ ప్రవేశిక తీసుకున్నాం, ప్రాథమిక హక్కులను తీసుకున్నాం. బాబాసాహెబ్ చెప్పాడు, అరే నేను ఆ పేరు ఎందుకు చెప్తానంటే ఆల్రెడీ ఈ విషయాన్ని బుద్ధుడు ఆచరణలో పెట్టిండు, బుద్ధు నుంచే తీసుకున్నా, కానీ ఇప్పుడు రిఫరెన్స్ కావాలి కదా, రెఫరెన్స్ కావాలి కాబట్టి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అమెరికాలో ప్రజలు తిరుగుబాటు చేసి బ్లాక్స్ అని వైట్స్ అని రకరకాల వేరే వరుస వచ్చిన వాళ్ళ ఆధిపత్యము, వనరులపై ఆధిపత్యము, ఒక రకమైన హెచ్చుతగ్గులు సమాజంలో ఒక రకమైన అలజడి ఏర్పడి ఒక పెద్ద విప్లవం వచ్చింది. ఆ విప్లవంలో నుంచి మనకి ఈ హక్కులు అక్కడ వాళ్ళు ప్రకటించుకొని ఇలా బతుకుతున్నామని చెప్పి, అలా మనం బతుకుదామని ఈ మహానుభావుడు పుస్తకాలన్నీ చదివి 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 తిరిగి 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 అన్ని దేశాల రాజ్యాంగాలు చదివి ఆయన మనం పంచలేకుండానే మంచిగా బిర్యానీ ప్యాకెట్ వాడికి వచ్చి ఇచ్చింది. నిజం. అలాగే ఫ్రెంచ్ విప్లవం నుంచి స్వేచ్ఛను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని పట్టుకొచ్చి ఇచ్చింది. అక్కడ ఫ్రెంచ్ లో ఉన్నటువంటి చక్రవర్తులు ప్రజలను అత్యంత హీనంగా, క్రూరంగా, దుర్మార్గంగా చూస్తున్న సందర్భంలో అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసి సావగొట్టే పరిస్థితి చేసినాక అక్కడ ఒక విప్లవం వచ్చి ఆ విప్లవంలో నుంచి ప్రజలందరూ అక్కడ సమావేశాలు, బాస్కెట్బాల్ సౌండ్ అంటారు, ఫుట్బాల్ కోర్ట్ సమావేశాలు అన్ని పెట్టి అక్కడ నుంచి అరే మనం ఎట్లా బతుకుదాం రాని ఒక థింక్ ట్యాంక్ వచ్చేసి ఫిలాసఫర్స్ పుట్టి ఉద్యమకారుల్లో నుంచి ఇలా ఉండాలి మన దేశం అనే కళలు కానీ రాసుకుంటే ఆ విప్లవంలో నుంచి మనము భారత రాజ్యాంగంలో ఆ విషయాన్ని తీసుకున్నాం మిత్రులారా. అలాగే రష్యా విప్లవం నుంచి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే అంశాలని దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాము. మరి రష్యాలో ఎంత పెద్ద విప్లవం వచ్చింది. ఈ మూడు చోట్ల విప్లవాలు వచ్చాయి కాబట్టి అంతకు ముందున్న వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి దాన్ని సమూలంగా నాశనం చేయడం ద్వారా ఆ విప్లవ పునాదుల మీద వచ్చిన ఫలితాలని వాళ్ళు అనుభవించి వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఈ సమానత్వాన్ని, స్వేచ్ఛని, సౌభ్రాతృత్వాన్ని, ఒక మంచితనాన్ని, ప్రాథమికంగా ప్రతి మనిషి సమానమనే హక్కులని వాళ్ళు ఆచరణలో పెట్టారు. కాబట్టి అక్కడి ప్రజలకు ఆ హక్కుల విలువ తెలిసింది. ఇప్పుడు ఆ హక్కులు ఎవరైనా కావాలంటే ఒప్పుకుంటారా? నువ్వు కష్టపడి సంపాదించిన 10,000 రూపాయలు నేను తీసుకొని ఇవ్వకపోతే ఒప్పుకుంటావా? అదే నువ్వు ఒక దొంగతనంగా ఎత్తుకొచ్చిన 1,00,000 రూపాయలు ఉన్నాయి, వాళ్ళకెళ్ళి 10,000 నేను పట్టకపోతే ఏం చేస్తావు? నాకు కుక్యానికే వచ్చింది కాబట్టి ఇంకోటి ఎత్తుకపోని అనుకుంటావు. ఇది నాది, నా కష్టంతో వచ్చిందనే ఫీలింగ్ లేదు. అలా ఈ భారతదేశంలో ప్రజలందరూ పౌర తిరుగుబాటు చేసి ఈ మాకు అద్దురా అని చెప్పి ఎప్పుడో ఆయన మనుధర్మాన్ని డిసెంబర్ 25న కాలబెట్టిండు. అది కూడా చెరువుల నీళ్లు తాగడానికి మాకు హక్కు లేదు అన్నప్పుడు ఆ నీళ్లను తాగే హక్కు కోసం పోరాటం చేసి ఇక ఇది నా ప్రజలేంది ఇంత చైతన్యం లేరు, ఓహో వీళ్ళందరూ ఈ బుక్కును మెదల్లో పెట్టుకున్నారు, అరే ఇది మంచిది కాదు అని దీన్ని కాలబెట్టి ఒక ఉద్యమానికి పిలుపునిచ్చాడు ఆయన. మహద చెరువు పోరాటమే అంటే ఇక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి ఇక్కడ అంతకు ముందున్న వ్యవస్థని ధ్వంసం చేసి కొత్త వ్యవస్థను తెచ్చుకొని ఉంటే ఆ వ్యవస్థ మనల్ని శాస్త్రీయ సమాజం వైపు, సమ సమాజం వైపు, ఒకవేళ ఎవరి మతాన్ని వాళ్ళు నమ్మినప్పటికీ ప్రతి ఒక్కరిని గుర్తించడం, గౌరవించడం అనేటువంటి ఒక భావన, సౌభ్రాతృత్వం, సోదర భావము మన ఇండియాకి ప్రజలకు వచ్చేది. కానీ ఈ మహానుభావుడు ఆయన తెలివిని ఉపయోగించి ప్రపంచంలో ఉన్న మనిషిగా బతకడానికి, మంచిగా బతకడానికి, ఈ దేశం బాగుపడడానికి ఆ విప్లవాలు అవసరం లేకుండా, ఆ ప్రాణత్యాగం అవసరం లేకుండా, పిడికిలి బిగించి నినదించకుండా, గొంతి చించుకొని అరవకుండా, లాఠీ దెబ్బలు తినకుండా, రక్త తర్పణం జరగకుండా ప్రపంచంలో ఉన్నటువంటి సౌకర్యాలన్నిటినీ మన దేశానికి ఆ మహానుభావుడు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి రాసి, ఆయనతో పాటు రాయడానికి, సమాచారం క్రోడీకరించడానికి వచ్చిన బ్యాచ్ లో ఒకడు జ్వరం వచ్చి పంటే, ఆయన వేరే దేశం పోతే, ఇంకో ఆయన చచ్చిపోతే, ఎవరు సపోర్ట్ చెయ్యకపోయినా ప్రతి కాగితము, ప్రతి అభ్యర్థన, ప్రతి ప్రజల నుంచి వచ్చిన లెటరు, ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పి
ఆ మహానుభావుడు ఇదే నవంబరు 26వ తేదీన 1949లో ఈ రాజ్యాంగాన్ని మనకు అందించాడు మిత్రులారా. కానీ ఈరోజు ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎందుకు కష్టపడ్డాడు, దాని ఫలితాలను మనం ఎలా అనుభవిస్తున్నాం, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎట్లా కాపాడుకోవాలనేటువంటి సోయి మనం మర్చిపోయినాం. కాబట్టి అంతకుముందు ఆల్రెడీ ఉన్నటువంటి ఆచరణాత్మక రాజ్యాంగం మన ప్రజల్లో ఉంది. ఈ రోజు మన సీనన్న సర్పంచ్ అయిందాక ఒక అన్న పాయకరావుపేట ఎంపీటీ, వీళ్ళు పేరుకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ అయినా రాజ్యాంగం వాళ్ళని ఈ ప్రాంతానికి ప్రతినిధి నాయకుడు అని రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన ఎలక్షన్ కమిషనర్ వచ్చి వాళ్ళకి నియామక పత్రాన్ని రాజ్యాంగబద్ధంగా ఇట్లా అప్పగించిన అక్కడి ప్రజల్లో వేరే రాజ్యాంగం ఉన్నది, ఈ రాజ్యాంగం లేదు. వాళ్ళ మనువాద రాజ్యాంగం ఉన్నది. ఈ రాజ్యాంగం ఏం చెప్పింది? పుట్టుకతో ఎవడైతే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు ఉంటాడో వాడే గొప్పోడు, వాడే పెద్ద మనిషి, వాడే ఆ ప్రాంతంలో లీడరు, వాడే నిజమైన నాయకుడు, వీడు ఉత్తుత్తోడు అని చెప్తారు. ఇప్పటికి చాలా ఆ ఊర్లో ఆ ఊరు మొత్తానికి నాయకుడు, న్యాయం తీర్పు చెప్పే వ్యక్తి, పెద్ద పటేల్ తీర్పు చెప్పే వ్యక్తి. అక్కడ తిరుగుబాటు చేసిన గ్రామాలల్లా, ఎక్స్ట్రా ఇచ్చినోడిని పండబెట్టి తన్నిన గ్రామాలల్లా, గుర్తుపందుకొని గెలివి చంపిన చోట నిజమైన రాజ్యాంగం వచ్చి అక్కడ గెలిచిన వాళ్ళు నాయకులు అయ్యారు. అతి కొద్ది మంది మాత్రమే రాజ్యాంగబద్ధంగా గెలిచిన నాయకులుగా ఉన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో, పల్లెల్లో నుంచి ప్రధానమంత్రి పోస్టు దాకా కులాలను బట్టి, వర్ణాలను బట్టి సోషల్ యాక్సెప్టెన్సీలో నుంచి లీడర్లు వస్తున్నారు అని బాబాసాహెబ్ అంబేద్కర్ అమాయకుడు ఆ రోజు అన్నాడు. ఈ రాజ్యాంగం ఇచ్చి ఆ 26 నవంబర్ రోజు రాజ్యాంగం ఇచ్చేసి ప్రశాంతంగా పోయి ఇంత తిని పండుకొని, మరి దీన్ని ఎప్పటి నుంచి ఓకే చేద్దామంటే ఎప్పుడో సంపూర్ణ విప్లవం అన్నాం కదా 26 జనవరి. ఇది ఒక నెల రోజులు ఆగి, డిసెంబర్ 26, జనవరి 26 2 నెలలు ఆగి దీన్ని మనం ప్రకటించుకుందాం అంటే ఆ రోజు బయటికి నవ్వుకుంటూ వస్తుంటే అంబేద్కర్ కృపాలని గారు అడుగుతారు. ఆయన ఏం అంబేద్కర్ బాగా హుషారు కొద్దస్తున్నావు, నిన్నటిదాకా అందరూ అడ్డకొచ్చని లేచిరు నిన్ను, ఆడికి చెప్పలేక జుట్టంతా పోయింది నీది, ఎప్పుడు ముఖం అంతా చికాకు పెట్టుకొని ఆవేశంతో టెన్షన్ ఉండేది, ఇప్పుడేమో చాలా ఖుషిగా బయటకు వచ్చినావు, ఏం సంగతి అంటాడు. అనగానే ఆయన ఏమన్నాడే, గోడ మీద రాసి పెట్టుకోర్రి, నా ప్రజలు ఎప్పుడైతే రాజ్యాంగాన్ని చదువుతారో, అర్థం చేసుకుంటారో అప్పుడు మీ నూకలు చెల్లుతాయి రా కొడకల్లారా అని చెప్పారు. ఇంతకాలము రాజుల కడుపుల్లో నుంచి రాజులు పుట్టిర్రు. ఆ మహారాణి హోదా ఉన్న రాణి కడుపులో ఏ కొడుకు పుడితే వాడే యువరాజు అయి రాజయ్యిండు. రాజుల కడుపులో పుట్టిర్రు. లేదా కులంలో నుంచి, ఆ సంపన్న కులాలు, దోపిడీ కులాల్లో నుంచి ప్రతినిధులు పుట్టిర్రు. కానీ ఈరోజు ఆమోదించిన ఈ రాజ్యాంగం ద్వారా ప్రజల మనసు గెలిచిన మనుషులు ప్రజల ఓట్లతో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలే ఎన్నుకునే ఒక వ్యవస్థనిచ్చాము. ఏదో ఒక రోజు ఓటు విలువ తెలిసిన ప్రజలందరూ ఏకమైనప్పుడు మీ అందరినీ బొంద పుట్టి మా నిజమైన నాయకత్వం పుట్టుకొస్తుంది అని చెప్పారు. కానీ ఈ రాజ్యాంగం ఈరోజు ప్రమాదంలో పడింది. ఈ బుక్ గురించి చదవనంత కాలం దీని గురించి ఎవడు మాట్లాడలేదు. ఈ బుక్ గురించి యూట్యూబ్ లో, ఫేస్బుక్, సోషల్ మీడియాలో చర్చ జరగనంత కాలం దీని గురించి ప్రమాదం వానికి అనిపించలే. గుప్పటి మంది రాజ్యాంగాన్ని చదివినా వానికి ఏం కోపం అనిపించలే. దీన్ని చదివి గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు అయినా వాళ్ళ కూరలు పీకెత్తాం కాబట్టి వాడు కలెక్టర్ అయితేంది, ఎంపీ, వాడు ఐఏఎస్ అయితేంది, ఐపీఎస్ అయితేంది, మా చెప్పు కిందనే ఉంటాడు కదా అనుకున్నారు. దీన్ని చదువుకొని న్యాయవాదులు అయినా కూడా కావాలేం బీపుతారు అనుకున్నారు. ఎందుకంటే 99% జడ్జీలు వాళ్ళే, ప్రధానమైన పోస్టులలో మొత్తం వాళ్ళే ఉంటారు. ఎక్కడో భుజతారకం లాంటి వాళ్ళు, అక్కడక్కడ కన్నాభిరామ్ సార్ లాంటి వాళ్ళు, అక్కడక్కడ గుప్పడి మంది దీన్ని పట్టుకొని పేదల తరపున నిలబడి, భూమిని కాపాడి, హక్కులను కాపాడి, సాగు నుంచి బయటపడేసి, శిక్షల నుంచి బయటపడేసి, న్యాయం కోసం కొట్లాడి ఉన్నారు. కాబట్టి రాజ్యాంగం జరిగినా నష్టం లేదు. ఎందుకంటే నాగరిక